మమ్మీ నేరేడి రాజా ఇది వరశక్తి వినాయకుడి గుడి ప్రసాదం. ఈ నిమ్మపండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నాం? వాడేమన్నా కాశీకు రామేశ్వరం కొడుతున్నారా? నిమ్మపండిచ్చి పంపిస్తున్నాం. హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నారు తెలుసు కదా. అది కాదండి. ఏది కాదండి? ఒక చోటు ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు. నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటివి దగ్గరకు రావండి. కంప్యూటర్ యుగంలో పోయి గాలి ధూళి అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందనివి? నువ్వు బయలుదేరా. మమ్మీ టాటా. బయలుదేరు. టాటా. రాజా తొందరగా చూసారా? వెళ్ళేటప్పుడు అపశకరంలో అయింది. వద్దండి, పిల్లాన్ని ఊరికి పంపొద్దు. మళ్ళీ మొదలెట్టావా? చూడు, దీని గురించి మనం తీరిగ్గా ఓ సదస్సు వేసుకుని మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరా. అలాగే. డ్రైవర్, బండి ఎందుకు ఆపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. ఉండండి చూసి చెప్తాను. డ్రైవర్, బండి ఎందుకు ఆగింది బాబు? బండిలో ఏ రిపేరు లేదు సార్, కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడుతోంది. ఒక పని చేద్దాం, రాత్రికి ఇక్కడే ఉందాం. పొద్దున్నే మంచి మెకానిక్ ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించి తర్వాత వెళదాం. అలాగే సార్. రాజాకేంది? నాకేంటి కుర్రాడు దేని చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా రాజా నీ మొక్కలు చూడేమంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. డాక్టర్, నా రాజాకేమైంది? వాడి కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం ఏంటి డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వెయిట్ అండ్ సీ, డోంట్ వరీ.
నాగరాజు వచ్చేసాడండి, నా దగ్గరికి వచ్చేసాడండి, మన ఊరికే వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్ళుంటాడు? రాజా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్లా? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినిల్లే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికి వెళ్దాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు. ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మర్యాదగా దారొదులు. నీకే చెప్పేది, దారొదులుతావా లేదా? దారొదులు, వదులు. సరేనమ్మా, ఏమిటిది? నిన్ను బిడ్డలో చూసుకుంటే మా ఇంట్లోనే గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమానం, విశ్వాసం ఉంటే మరీ ఒక నా బిడ్డ వదరు, లేదంటే నా బిడ్డ వచ్చు. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? సార్, మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే సరే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనేట్రా? నిత్యం నిండా నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టానికి అనమాట నువ్వు. ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ని కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి నాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పనిచేస్తాడండి? ఏమిటి పులి అన్నారండి? పులి అన్నారండి? నా మతిమరపమండ, మేకన పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా. బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ పటేళ్ళ పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. సార్, ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, తగ్గన పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతం అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చెయ్యాలి. ఏంటంటే? అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను 1 గంటలో వస్తా. నీ ఆరోగ్య జాగ్రత్త. దండరండి. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు.
తెప్పడి కోసం ఎక్కడికి వెళ్ళాలి బాబా? విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప